హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. నా పేరు కొమ్మూరి యశరత్నరాజ్. మేము ఉండేది ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. నేనైతే మత్స్యలింగేశ్వర స్వామివారి టెంపుల్ దగ్గర నిన్న స్టే చేశాను. పొద్దున్నే స్వామివారిని చూసుకున్నానండి, చాలా బాగుంది. అంటే నేను ఒక ఆలోచనతో వచ్చాను ఇక్కడికి. ఇక్కడ కోనేటిలోని చేపలు ఉంటాయి, చేపలకి నామాలు ఉంటాయి అన్నమాట. అది నిజమా ఏంటి స్పష్టంగా చూడాలి అని చెప్పి నా ఉద్దేశంతో వచ్చాను. ఒకప్పుడు చాలా అరుదుగా ఉండే చేపలు ఇప్పుడైతే లేవు. కొన్ని కొన్ని కనిపిస్తాయి, మనం స్పష్టంగా చూడాలి, ఓపికగా ఉండాలి. చేపలు ఉంటాయి కానీ నీటిలో అలా అలా అడుగున ఉంటాయి, ఎప్పుడుకో కానీ పైకి రావు. కొన్ని కొన్ని వస్తాయి కానీ వాటికి ఉండవు, ఉన్నాయి కొంచెం అరుదు అనమాట. కానీ దర్శించుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. టెంపుల్ అయితే చాలా బాగుందండి. మీరు చూస్తే మీరే చెప్తారు. ఒక్కసారి మీకు కుదిరినప్పుడు ఇటుపక్క వస్తే మీరే నమ్ముతారు, ఎంత బాగుందండి, అంత బాగుంది. చాలా కొండ పైన హైలో ఉంది. మీకు ఆపోజిట్ కనిపించే కొండ పైన నామాలు ఉన్నాయన్నమాట. నేను ఇప్పుడు దానికి ఆపోజిట్లో ఉన్న కొండపైన ఉన్నాను. ఇదే గుడి. నమో నారసింహాయ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం. ఇంకేదో ఉంటుంది. జై శ్రీరామ్. ఓం నమో నారసింహాయ నమః. అందరికీ నమస్కారం అండి, జై శ్రీరామ్. ఇప్పుడు మీరు ఉన్నది మత్స్యలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో. ఇక్కడ గుడికి ఆనుకుని ఒక గుండం ఉంటుంది, నీటి గుండం. ఇందులో చాలా చేపలు ఉంటాయి, వాటికి నామాలు ఉంటాయి. మనం తీక్షణంగా గమనించాలి. ఒకప్పుడు కనిపించే స్పష్టంగా, ఇప్పుడు ఏంటంటే కొన్ని చేపలు లేవు, అరుదుగా ఉంటున్నాయి అన్నమాట. వాటికి నామాలు నేను చూశాను, చాలాసేపు నుంచి చూస్తూ నాకు అనిపించింది. నేను కూడా నమ్మలేదు. అదిగోండి, దానికి గుర్తుగా ఇక్కడ గుండం దగ్గర, నీటి గుండం దగ్గర చూసారా, చేప ఆకారంలో పెట్టారు. ఈ గుండంలో చేపలుండి ఇక్కడ స్వయంగా స్వామివారు వెలిశారు. అందుకే ఈ గుడికి శ్రీ మత్స్య లక్ష్మీ నరసింహస్వామి అనే పేరు వచ్చింది. ఈ గుడిలో ఉపాలయాలు చాలా ఉన్నాయి. ఆంజనేయ స్వామి ఆలయం ఉంది, గోదాదేవి ఆలయం ఉంది, ఇంకా చాలా ఆలయాలు ఉన్నాయి. చాలా బాగుందండి. మీకు చేపలు అయితే కనిపిస్తాయి కానీ నామాలు అంత గమ్ముని కనిపించవు. చాలా తీక్షణంగా చూడాలి. అదిగోండి, మీ సరిగ్గా గమనిస్తే అక్కడ కనిపిస్తుంది నాకు. నిజంగా అండి, అబద్ధం అయితే కాదు. ఇంకా చాలా ఉంది, చూపిస్తాను మీకు. ఓం నమో సూర్యదేవాయ నమ. ఇక్కడికి వచ్చిన భక్తులకి వసతి గృహాలు ఉన్నాయి, భోజనశాలలు కూడా ఉన్నాయి. కేశఖండలాలు అంటే ఎవరైనా మామూలుగా వెంట్రుకలు కానీ అవన్నీ తీయించుకోవాలన్నా ఇక్కడ అన్ని విధాలుగానే ఇక్కడ ఉన్నాయి అన్నమాట. వాష్రూమ్స్ కానీ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే, ఇక్కడ కుక్క పిల్లలు ఉన్నాయి, కోతులు ఉన్నాయి. ఆ చేపల కోనేటిలో చేపలు ప్లస్ పాము కూడా ఉంది. ఏంటంటే ఇంకా చాలా ఉంది. ఈ ప్రకృతి చాలా అద్భుతంగా, చాలా అందంగా ఉంది. చెప్పడానికి కొండ చాలా పైన కదా, చాలా బాగుంది. శివ. ఓం నమో నారసింహాయ నమః. ఓం నమో నారసింహాయ నమః.
గోవిందా గోవిందా. ఇప్పుడు మనం విరాజిత వేణుగోపాల స్వామి టెంపుల్లో ఉన్నాము. టెంపుల్ చాలా కొండపైన హైలో ఉంటుంది. హైవేకి పక్కనే అనమాట. లోపలికి 2 కిలోమీటర్స్ రావాలి. టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ అన్నదానాలు కూడా చేస్తారు. కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు లేదు, మేబీ తర్వాత ఎప్పుడైనా. చాలా పెద్దదండి గుడి. దీనికి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రోడ్ వే అన్నీ వేస్తున్నారు. చుట్టూ చెట్లు మొక్కలు. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇందులో చేపలు తాబేళ్ళు చాలా ఉన్నాయి. ఇది కోనేరు. రథశాల స్వామివారిది ఉత్సవ విగ్రహాలకి. ఇది ఒక మండపము. పూజలు కానీ భోజనాలు కానీ ఏదైనా కానీ ఇక్కడ కళ్యాణం జరిగినా ఏదైనా ఇక్కడికి ఉండడానికి అన్నమాట. చాలా బాగుంది. టోటల్ వ్యూ కొండపై నుంచి హైవే, ఊరు చుట్టుపక్కల అంతా. మా బాస్ కూడా ఇది. చూద్దాం లోపల వెళ్ళి. ఇక్కడ మండపం. ఇది బాగా పైన శివాలయము. ఇక్కడ ఇంకా రంగులు కూడా వేస్తున్నారు. పర్లేదు, టెంపుల్ క్లోజ్ కానీ పర్లేదులేండి. మనం చూడాలనుకున్న గుడి చూస్తాం కదా. మనమైతే ఇప్పుడు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. చెరువుగట్టు ఎంట్రన్స్ గణేష్. స్టేయింగ్కి వంటలకి ప్లేస్ ఇది. తలనీలాలు ఇవ్వాలంటే అలా వెళ్ళాలి. ఇది కాలభైరవ స్వామి గుడి. ఇది యజ్ఞశాల. ఇది ఎంటీ మండపం. ఇది శివాలయం. ఇది శివాలయం కాదు, రేణుకా ఎల్లమ్మ తల్లి గుడి. ఇక్కడ కోనేరు కూడా ఉంది. స్నానాలకి ఏంటి త్రాగునీరు కూడా ఇది. జనం చాలామంది ఇక్కడ ఫ్రెష్ అప్ అవుతారు. ఇక్కడ పూజలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కూర్చుని భోజనాలు చేయడం కానీ విశ్రాంతి తీసుకోవడం కానీ చేస్తూ ఉంటారు. ఇక్కడ మొక్కుబళ్ళు అవన్నీ తీర్చుకుంటారంట. ఇక్కడ హుండీలో డబ్బులు అవన్నీ వేస్తారు. ఇది ఒక మండపం అండి. ఈ లోపల పరశురాముడు ఉన్నాడంట. పరశురాముడు పల్లకి. ఓకే ఇలా వెళ్ళాలి. ఇంత చూసారా ఎంత లోపలికి ఎలా ఉందో. ఇలా కొండల మధ్య నుంచి ఇలా స్టెప్స్ వేయడం ఎంత కష్టమో తెలుసా.
ఈ పైన ఉంది అసలైన శివాలయం. శివ ఇంకా చాలా ఉంది వెళ్ళడానికి. ఇలా దిగుతారు పైనుంచి కిందకి. చాలా రిస్కీ ఇది. చూడండి మీరే, ఈ స్టెప్స్ వేయడమే చాలా కష్టం. ఇక చూడండి పైన అంత భయపడుతున్నారు దిగడానికి. పైన టెంపుల్ అది. ఇక్కడ స్టెప్స్ కూడా లేవు, ఇలా వెళ్ళాలి. అట్నుంచి కూడా డౌన్ దిగుతారు. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఈ సందులోంచి వస్తారు. ఎంత కష్టం అంటే అంత కష్టం. అప్పుడు చూడండి ఎంత కష్టపడుతున్నారో. నేను రావడానికి భయపడ్డాను కానీ నేను బాగానే వచ్చాను. అంతా శివానుగ్రహం. అంత కష్టపడాలండి. అంటే ఇది ఒకటే వే కాదు, స్టెప్స్ వే ఉంది. కాకపోతే ఏంటంటే ఇలా వచ్చిన వాళ్ళు రావచ్చు. ఇలా వచ్చిన తర్వాత బయటికి ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్కి రావడానికి ఆ సైడ్ నుంచి కూడా రావచ్చు. ఇది ఒక ఆనందం అంతే. రాగలమా లేదా? ఇదే గుడి, ఇంకా వేరే ఏం లేదు. ఇంతేనా? గర్భగుడి ఉంది. గర్భగుడి ఎక్కడ? అదేనా? మరి అదే. ఓకే, ఈ కొండ పైన మీరు చూస్తే శివలింగం. ఇక్కడ అభిషేకం, పాలు, నీళ్ళు ఏమైనా చేయొచ్చు. కింద గర్భగుడి ఉందంట, అదిగోండి. యూ కెన్ సీ దట్. స్టెప్స్ ఎలా దిగి వెళ్ళచ్చు. సమ్ ఇక్కడ ఏంటంటే అభిషేకం చేసిన తర్వాత ఇక్కడ ఆశీర్వదిస్తారు. అది దాంతో పాదంతో. అది మేబీ ఏమో తెలియదు నాకు, అది ఎందుకు అలాగనేది. కాకపోతే మంచిదంట. ఓకే, వచ్చిన వాళ్ళు కొంచెం మీకు తోచినంత ఆయనకి ఇవ్వచ్చు. ఓం శివాయ. కొండల కింద నుంచి, కొండల మధ్యలోంచి, లోపల నుంచి అలా స్టెప్స్ ఎక్కి కొంతమంది మామూలుగా కొండ పట్టుకుని అలా ఎక్కుతూ రావడం అనేది చాలా కష్టమైన పని. ఆ పైన ఉన్న శివలింగం కోసం భక్తులకి ఎంత భక్తి ఉంటే ఇలా చేస్తారో మీరే ఆలోచించండి. వాళ్ళు కష్టం కలగకూడదని చెప్పిన ఎండోన్మెంట్ వాళ్ళైనా సరే, దేవాదేశ వాళ్ళైనా సరే ఇలా చేయించడం అనేది ఇంకా గ్రేట్. ఇలా ఉంటేనే కదా భక్తులకి సులువుగా ఉంటే కొంచెం రావడానికి వాళ్ళు ఇబ్బంది పడరు. ఎవరు నేను ఇందాక ఇది ఒక మండపం అన్నాను. ఇంతకీ ఇదే మెయిన్ గర్భగుడి అంట. ఐ డోంట్ నో. కాకపోతే ఏంటంటే ఇక్కడ మొక్కుబళ్ళులకి ఏమైనా ఉంటే హుండీలో వేయవచ్చు అని చెప్పారు. ఇక్కడ ఉత్సవాలకు సంబంధించిన రథాలు అవన్నీ ఉన్నాయి. లోపల వీడియో తీయకూడదు, ఇంత మించి ఇంతే. ఓం నమో విఘ్నేశ్వరాయ. లోపల మూల వెరైటీ ఎలాగ ఉంటుంది. పైన నుంచి పైన గుడి నుంచి మీకు వ్యూ, మొత్తం ఊరి వ్యూ. ఈ ఊరికి చెరువు కట్టిన పేరు ఆ చెరువు నుంచి వచ్చినట్టుంది. మీకు చివరికి కనిపిస్తుంది కదా, అది. హర మహాదేవ శంభో శంకర. స్టార్టింగే చూసారా, విరిగిపోయిన ఉన్న నందీశ్వరుడి విగ్రహాలు చాలా ఉన్నాయి ఇక్కడ. మనం ప్రజెంట్ ఉన్నది శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానము. ఇక్కడ సూర్యుడి కిరణాలు డైరెక్ట్గా శివలింగం మీద పడతాయండి. శివలింగాన్ని చూపించవచ్చు కానీ లోపలికి కెమెరా అలో లేదు, అందుకని నేను చూపించట్లేదు, ఏమనుకోకండి. చుట్టూ గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ. టెంపుల్ అయితే మాత్రం ఎప్పుడుతో చాలా పురాతనమైంది. ఇంత గ్రీనరీగా మెయింటైన్ చేయడం చాలా గ్రేట్ తెలుసా. ఇది వచ్చేసి ఆత్మలింగం శివాలయం. టెంపుల్ చూడండి, టెంపుల్ కట్టిన విధానం చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత పురాతనమైందో. ఇప్పుడు ఇలా దీన్ని మెయింటైన్ చేయడం చాలా గ్రేట్ అండి. ఇది నటరాజస్వామి మందిరం. కొన్ని చోట్ల లోపల విగ్రహాలు లేవు, మందిరాలు మాత్రం ఇంకా అలాగా జ్ఞాపకంగా ఉన్నాయి. ఇది మెయిన్ టెంపుల్ అండి, ఛాయా సోమేశ్వర స్వామిది. ఇక్కడ సూర్యదేవుని గుడి ఇది. ఇక్కడి నుంచి డైరెక్ట్గా కిరణాలు వెళ్ళి ఆపోజిట్లో శివలింగం ఉంటుంది, ఛాయా సోమేశ్వర స్వామిది. ఇక్కడి నుంచి కిరణాలు డైరెక్ట్గా వెళ్ళి ఆ లింగమే పడతాయి లోపల. అది ఎలాగనేది చాలా చెప్పలేనమాట. ఇది అభయాంజనేయ స్వామిది.
చెప్తున్నాను కదా, ఇక్కడ మందిరాలు అయితే ఉన్నాయి కానీ లోపల విగ్రహాలు అయితే లేవు. ట్రీ, రావి చెట్టు, యజ్ఞశాల. ఈ పని ఫస్ట్ చేయరు ఎవరన్నా, అంత నాశనం అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ పునర్నిర్మించి ఇలాగ వేస్తారన్నమాట, ఈ బోర్డులు వేయటం. సో మాదొక టెంపుల్ టైపు, అక్కడైతే లోపలైతే ఏమీ లేదు, ఎంటీ అండి. ఓవరాల్ ఇదే టెంపుల్, ఛాయా సోమేశ్వర స్వామి గుడి. ఓకే, పిక్. ఓకే, ఇది ఈ గుడి గురించి చూడండి. టోటల్గా ఈ గుడి గురించి ఇది మొత్తం తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఓవరాల్గా టెంపుల్ సరౌండింగ్ అయితే ఎలా ఉంది. ఇక్కడ పక్కన కోనేరు. ఇది ఎలాగంటే ఒక పీస్ఫుల్గా టూరిస్ట్ ప్లేస్లో కూడా అయిందనమాట. ప్రస్తుతం పూజలు జరుగుతున్నా కానీ మీరు చూడొచ్చు. ఏంటనుకుంటున్నారా, బాతులు. ఓకే, సరిగ్గా చూడండి, చేపలు కనబడతాయి, వాటర్ అంత క్లియర్గా లేదు. సరిగ్గా చూస్తే మీకే అదిగోండి. ఓకే బ్రో, టెంపుల్ ఓవరాల్గా ఎలా ఉంది? బాగుంది. మీది ఇక్కడే లోకలేనా లేకపోతే? లేదు, ఫస్ట్ టైం రావడం. ఏ ఊరు భయ్యా మీది? మాది మెదక్. మెదక్. ఇదే ఫస్ట్ టైం రావడం? ఫస్ట్ టైం రావడం. చూసారుగా ఎలా ఉంది టెంపుల్? బాగుంది. మీ పేరు భయ్యా? పేరు ప్రవీణ్. ప్రవీణ్, ఏం చేస్తారు మీరు? నేను జాబ్ చేస్తాను. ఓకే ఓకే, చూసారు కదా, టెంపుల్ అయితే చాలా బాగుందండి. వచ్చిన విజిటింగ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నారు, ప్రశాంతమైన వాతావరణం. కాకపోతే ఏంటంటే ఇక్కడికి మనం మేత తేలేదు, మేత తెచ్చుంటే ఇట్లా కొంచెం ఏమైనా వేస్తూ ఉండేదేమో. చాలా బాగుంది. కొంతసేపు ఊపి పట్టిన అక్కడ బోతలు తీరగలం. వచ్చిన వాళ్ళు కూర్చుండడం కోసం స్పెషల్గా మనలాంటి వాళ్ళ కోసం వేసిన బెంచీలు. చూసారా, నేను వస్తున్నానని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. బట్ ఆపడం కష్టం అండి, ఆపలేం కూడా. ఎక్కువ కావాలి పెట్టాం, ఇంకో కంగారు పెట్టాం, వెళ్ళిపోతాయి ఉచిపుచ్చుకుని. ఒకటి బ్లాక్, ఒకటి వైట్, ఇంకోటి అక్కడికి వెళ్ళిపోయింది. అమ్మని ఇంకా చూసారా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఇంకో రెండు వెళ్ళిపోతున్నాయి. ప్లీజ్ 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 ఒక్క ఫోటో షూట్. అవి అనుకుంటున్నాయి ఈడవడం మన అనుమతి లేకుండా ఫోటోలు చేస్తున్నాడు అని చెప్పి వెళ్ళిపోతున్నాయి. మనం ఏం చెప్తే వీళ్ళకి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఎలా ఉంది టెంపుల్ ఏంటి? తెలీదు బ్రో, ఇది ఫస్ట్ టైం రావడం. ఫస్ట్ టైం రావడం. ఎక్కడి నుంచి బ్రో మీరు? ఇక్కడనే లోకల్. లోకలేనా? టెంపుల్ అయితే బాగుంది కదా బ్రో, మీకు నచ్చిందా? టూరిస్ట్ స్పాట్లో ఉందా లేకపోతే ఏంటి, ఎలా ఉంది మీకు, మీ అభిప్రాయం ఏంటి? టూరిస్ట్ స్పాట్, అందరు రావచ్చు. ఓకే ఓకే, విన్నారు కదండి, టెంపుల్ గురించి ఎంతకన్నా మీకు ఏమైనా తెలియాలా ఒక్కసారి వచ్చి చూడండి, చాలా బాగుంది. ఈ దొంగ మొహలు చూసారా, అలా వెళ్తే ఎలా వచ్చినాయి, ఇలా వెళ్తే అలా వెళ్ళిపోతున్నాయి. ఓకే, ఓకే, లోపల మీకు చూపించలేదు కదా, యాజ్ యూజువల్గా ఇలాగే ఉంటుందండి, చూసుకోండి. అందరికీ జై శ్రీరామ్. ప్రతి ఒక్క గుడిలో ఒక మిస్టరీ ఉంటుంది, ఒక విషయం దాగి ఉంటుంది. ఎప్పటికీ అది బయట పడాలనుకున్నా బయట పడదు. చాలాసేపు కుండ బద్దలు కొట్టుకుంటేనే కానీ, మన బుర్ర బద్దలు కొట్టుకుంటేనే కానీ ఆ విషయం ఏంటనేది అంతకన్నా తెలియదు. ఏ గుడి గురించైనా, ఏ విషయం గురించైనా సరే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్ ఉన్నా అని చెప్పాను కదా నల్గొండలోనే. ఈ టెంపుల్ వీడియో మొత్తం కవర్ చేశాను. మళ్ళీ ఒకసారి వెళ్ళాను, ఎందుకైనా మంచిదని. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు అక్కడ లింగానికి బ్యాక్ సైడ్ నీడ పడద్దు అంటే, అది నేను చూడలేదు. నేను ఆ లింగం మీద దృష్టి అంతా పెట్టాను కానీ నీడ మాత్రం చూడలేదు, అది మిస్ అయిపోయాను. మళ్ళీ రెండోసారి వచ్చి చూశాను.
మీకు చూపించినట్టు శివలింగానికి ఆపోజిట్లో సూర్యుడిది గుడి ఉంది. ఆపోజిట్లో ఉంటాయి రెండు. అక్కడి నుంచి కిరణాలు డైరెక్ట్గా లింగం మీద పడతాయి. కానీ లింగం మీద పడినప్పుడు బ్యాక్ సైడ్ నీడ ఎలా వస్తుంది? ఇదంతా ఫుల్ క్లోజ్. పైన నుంచి సూర్యుడి కిరణాలు పడితే దానికి ఆపోజిట్లో శివలింగం మీద నుంచి బ్యాక్ సైడ్లో నీడ ఎలా వస్తుంది? అదే ఇప్పటికీ డౌట్. అంటే ఇక్కడ ఒక స్టోరీ పరంగా చూసుకుంటే, పురాణాల పరంగా ఛాయాదేవి వరం అడిగిందంట. ఇక్కడ కథ ఏంటంటే ఛాయా సోమేశ్వర స్వామి గుడి కథ ఏంటంటే, ఇక్కడ ఛాయాదేవి ఒక వరం అడిగిందంట. మీతో ఎల్లవేళలా నేను మీతోటే ఉండాలి అని చెప్పి శివుడిని వరం అడిగిందంట. ఛాయాదేవి అంటే ఎవరంటే ఈవిడ సూర్యుడి భార్య. ఆవిడ వరం అడిగిందని చెప్పని ఈశ్వరుడు వరం ఇచ్చాడంట. అందుకని చెప్పని శివాలయంలో శివుడికి బ్యాక్ సైడ్ ఛాయాదేవి ఎప్పుడు అలా ఉంటుందని చెప్పని ఈ గుడికి ఉన్న చరిత్ర అది. ఈడు కూడా చెప్తున్నాడు ఆ విషయం. అది అందరికీ జై శ్రీరామ్. పొద్దున్న నరసింహస్వామిది సరిగ్గా చెప్పలేదండి, చాలా బాధగా ఉంది. ఇప్పుడు చెప్తాను. చూసి చెప్తున్నాను అనుకున్న పర్లేదు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం స్వాహ. జై నరసింహ, జై నరసింహ. విషయం ఏంటంటే, నా స్టేయింగ్ అయితే వచ్చేసి ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడే లొకేషన్ కూడా పెట్టాను, అక్కడ చూడండి, ఏమనుకోవద్దు. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ, బాగుంది కూడా అండి. ఇంకో విషయం ఏంటంటే, నేను నా జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువ మన తెలుగు వాళ్ళు మన ఆంధ్రాలో యాసలు మారచ్చు. మన పశ్చిమ గోదావరి జిల్లా మాట తీరు వేరు, సేమ్ ఇంతే ఎలాగ ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళేటప్పుడు కొంచెం యాస మారుతుంది. అలాగే మన విశాఖపట్నం కానీ శ్రీకాకుళం కానీ ఇంకా అలాగా తిరుగుతూ ఉంటే యాసలు మారుతూ ఉంటాయి, భాష విధానం తెలుగు ఒకటే కానీ భాష విధానం మారుతుంది. తెలంగాణ వచ్చేసరికి కొంచెం స్లాంగ్ వేరేగా ఉంటుంది తెలుగే. అలాగా ఒక్కో చోట ఒక్కోలాగా అనమాట. ఈ సోదంతో మాగేంద్ర బాబు అనుకుంటాయి. సారీ, పాయింట్కి వస్తున్నాను. నేను ట్రావెల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దాకా నాకు వచ్చేసి మన తెలుగు స్టేట్స్ కాకుండా, ఆంధ్ర తెలంగాణ కాకుండా ఒక కర్ణాటక అయినా ఒక తమిళనాడు అయినా ఎదురయ్యారు. నేను మొన్న రీసెంట్గా చెప్పాను కదా, పట్టుసీమ దగ్గర వీరభద్రస్వామి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, అదే గుడికి వెళ్ళకముందు గండిపోచందుల గుడికి వెళ్ళాను ఆంధ్రాలో. అక్కడ ఒక కర్ణాటక అయినా ఎదురయ్యారు నాకు, కొంచెం మాట్లాడాను. ఇప్పుడు ఇక్కడికి ఈ గుడికి వచ్చేటప్పటికి, ఈ ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేటప్పటికి దారిలో ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఒక తమిళనాడు అయినా లారీ డ్రైవర్, హైదరాబాద్ టు తమిళనాడు డైలీ అప్ అండ్ డౌన్ ట్రావెల్ చేస్తుంటాడు. ఆయన నాకు లిఫ్ట్ ఇచ్చి ఆయనతో చాలాసేపు మాట్లాడాడు. ఆయన కేరళ, మలయాళం, తమిళ్ రెండు వచ్చు. మనకు తమిళ్ తప్ప తమిళ్ కూడా కొంచెం కొంచెం వచ్చు, మలయాళం అసలు తెలియదు. అది ఏంటి ఎలాగైనా మాట్లాడితే అలాగా లిఫ్ట్ దొరికింది కాబట్టి జాగ్రత్తగా వచ్చాం. అదనమాట. పర్లేదు, కొద్ది గొప్ప వచ్చి మనకు కూడా మేనేజ్ చేస్తున్నాను. అలాగే తెలుగుదే ఉందండి, మీరు చూస్తున్నారు కదా మన పశ్చిమ గోదావరి జిల్లా మాట తీరు ఎలా ఉంటుందో ఇలాగే ఉంటుంది. సింపుల్ స్లాంగ్, నీట్గా ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళేటప్పటికి ఏందిది అట్లా అంటే ఏటయ్యి అలాగా. ఒక శ్రీకాకుళం విశాఖపట్నం అటు సైడ్కి వెళ్ళేటప్పటికి ఏటది అంటారు. తెలంగాణకు వచ్చేటప్పటికి ఏంది ఇంకేం జరుగుతుంది ఇక్కడ, గేమ్ పోతుంది, గేమ్ నడుస్తుంది ఇక్కడ, గట్లా. అంతవరకు ఓకేనండి. తమిళనాడుకి వచ్చేప్పటికి ఎలా అంటే, என்னாச்சு என்ன நடக்குது, எங்கே போகிறீங்க, என்ன பண்ணுறீங்க, సాపిడాచా, తూంగురింగ్లా, ఇలా. మీకు తెలియదని కాదు, మాకు ఎందుకు ఈ సోదంతా అనుకోకండి. జస్ట్ ఒక 5 minutes మాట్లాడితే మీతో కొంచెం నాకు కూడా బాగుంటుంది కదా అనిపించి. ఏముందండి, పొద్దున్న గుళ్ళు తిరుగుతున్నాం, గుళ్ళు దర్శించుకుంటున్నాం, అంతవరకు ఓకే. మీతో మాట్లాడింది తక్కువ. ఇలా ఏదో అప్పుడప్పుడు
ఎప్పుడో కానీ మాట్లాడాను కదా. ఇంకా కర్ణాటక వచ్చేసి ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ, ಏನು ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀರಾ, ಏನು ಮಾಡ್ತಾಯಿದ್ದೀರಾ, ಊಟ ಮಾಡಿದ್ದೀರಾ, ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ. ಇನ್ನೂ ಏನೂ ಬರಲ್ಲ, తప్పాకి తిಳ್కొనబేడి. ఇంతేనండి. ఇంకా ఉంది కానీ ఎక్కువ మాట్లాడలేను. అదనమాట విషయం. హిందీ మీకు తెలియదేమో అని చెప్పండి. क्या हो रहा है, क्या खाना है, आज सुबह सुबह हम चलना है 6 बजे उठकर, अभी सोना है 2 घंटे में, खाना भी नहीं खाया, अभी इधर थोड़ा पुलहार हमारे पास है, हम खाना खाकर सोना है. ఓకే అండి, ఇవాళకి ఇంతే. జై శ్రీరామ్.